Next topic, windrows diagram. The study of windrows helps in determining the most suitable orientation of the runway. సో మనకి ఈ విండోస్ డయాగ్రామ్ అనేది రన్వే ఓరియంటేషన్కి మోస్ట్ సూటబుల్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ డివైస్ ఫర్ ఎస్టిమేటింగ్ ద రన్వే కెపాసిటీ. ఈ విండోస్ డయాగ్రామ్ అనేది రన్వే కెపాసిటీని ఎస్టిమేషన్ చేసేదానికి కూడా యూజ్ అవుతుంది. Next, for the airport, the average wind data of 5 to 10 years period are collected and represented graphically in the form of a chart is known as windrows. సో ఈ విండోస్ డయాగ్రామ్ అంటే ఏం లేదు. సో ఇదొక గ్రాఫికల్ రిప్రజెంటేటెడ్ కలెక్టెడ్ విండ్ డేటా. సో ఏదైతే మనకు 5 to 10 ఇయర్స్లో ఆ పీరియడ్లో ఒక విండ్ డేటా అనేది ఎయిర్పోర్ట్ ఆ ఏరియాలో మనకు విండ్ డేటా అనేది కలెక్ట్ చేస్తాం అనమాట. సో ఆ కలెక్ట్ చేసిన ఆ డేటాని గ్రాఫికల్గా మనకు రిప్రజెంటేషన్ చేస్తాం. సో దాన్నే మనం విండోస్ డయాగ్రామ్ అంటాం. సో ఈ విండోస్ డయాగ్రామ్కి ఆ నేమ్ ఎలా వచ్చిందంటే, సో ఏదైతే మనకు రోస్ రీఅసెంబుల్ చేసి ఇర్రెగ్యులర్ షేప్లో రీఅసెంబుల్ చేసి ఏ విధంగా అయితే ఉంటుందో, సో సేమ్ అదేవిధంగా ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుందనే దానికి విండోస్ డయాగ్రామ్ అనే నేమ్ అనేది వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ విండోస్ డయాగ్రామ్ అనేది 2 టైప్స్ ఉన్నాయన్నమాట. టైప్ 1 విండోస్ డయాగ్రామ్, అదేవిధంగా టైప్ 2 విండోస్ డయాగ్రామ్. సో ఈ టైప్ 1 విండోస్ డయాగ్రామ్లో షోయింగ్ డైరెక్షన్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద విండ్. సో విండ్ యొక్క డైరెక్షన్ నెక్స్ట్ అదేవిధంగా డ్యూరేషన్ మాత్రమే ఈ టైప్ 1 విండోస్ డయాగ్రామ్లో షోయింగ్ అనమాట చూపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా టైప్ 2 విండోస్ డయాగ్రామ్ చూసుకుంటే షోయింగ్ ద డైరెక్షన్, డ్యూరేషన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద విండ్ ఆర్ స్పీడ్ ఆఫ్ విండ్. సో ఈ 3 కూడా టైప్ 2 విండోస్ డయాగ్రామ్లో మనకు చూపిస్తాయి. సో ఇవి 2 టైప్స్ ఆఫ్ విండోస్ డయాగ్రామ్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ఒక రన్వే. సో ఈ రన్వేలో మనకు ఈ ప్లేన్ అనేది చూసుకుంటే ఈ ప్లేను సో ఏదైతే మనకు ఫ్రంట్ సైడ్ ఉందో దాన్ని మనం నోస్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్స్ ఆర్ హెడ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ అంటాం అనమాట. సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో విండ్ అనేది ఈ విధంగా వీస్తుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో మనకు విండ్ అనేది వస్తుంది, దాన్నే మనకి హెడ్ విండ్ అంటాం. సో ప్లేన్ ఏదైతే ఉంటుందో అది ల్యాండింగ్ ఆర్ టేక్ ఆఫ్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే విండే మనకు హెడ్ విండ్. సో ఈ హెడ్ విండ్ వల్ల మనకు 2 అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో డ్యూరింగ్ ల్యాండింగ్, సో ల్యాండింగ్ టైంలో మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అవి ఇట్ ప్రొవైడ్స్ ద బ్రేకింగ్ ఎఫెక్ట్. సో మనకు బ్రేకింగ్ ఎఫెక్ట్గా కూడా మనకు ఏదైతే ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే విండ్ అనేది కొంచెం యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆ ఎయిర్క్రాఫ్ట్ కమ్ టు ఏ స్టాప్ ఇన్ ఏ షార్ట్ లెంత్ ఆఫ్ రన్వే. సో మనకు రన్వే షార్ట్ లెంత్లో మనకు అది స్టాప్ అయ్యేదానికి కూడా ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ అనేది స్టాప్ అయ్యేదానికి కూడా షార్ట్ లెంత్ ఆఫ్ రన్వేలో సో ఈ హెడ్ విండ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది ల్యాండింగ్లో. నెక్స్ట్ అదేవిధంగా టేక్ ఆఫ్లో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో టేక్ ఆఫ్లో ఏమవుతుందంటే ప్రొవైడ్స్ గ్రేటర్ లిఫ్ట్ ఆన్ ద వింగ్స్ ఆఫ్ ఏ ఎయిర్క్రాఫ్ట్స్. సో ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైతే వింగ్స్ ఉన్నాయో, సో బోత్ వింగ్స్ ఉన్నాయి కదా, సో ఈ వింగ్స్ అనేది లిఫ్టింగ్కి ఓకేనా గ్రేటర్ లిఫ్ట్కి ఆ హెడ్ విండ్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా క్రాస్ విండ్. సో ఈ క్రాస్ విండ్ అనేది ఏదైతే మనకు హెడ్ విండ్కి ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా ఈ క్రాస్ విండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ క్రాస్ విండ్ అనేది నాట్ గ్రేటర్ దాన్ 25 km/h. For light and medium weight aircrafts, the crosswind component should not exceed 25 km/h. So, should not exceed 25 km/h. సో ఇక్కడ మనకు విండ్ కవరేజ్. సో ఈ విండ్ కవరేజ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ద పర్సంటేజ్ ఆఫ్ టైమ్ ఇన్ ఇయర్ డ్యూరింగ్ విచ్ ద క్రాస్ విండ్ కాంపోనెంట్ రిమైన్స్ విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్
25 km/h ఈజ్ కాల్డ్ విండ్ కవరేజ్ ఆఫ్ ద రన్వే. సో విండ్ కవరేజ్ అంటే ఏం లేదు, పర్సంటేజ్ ఆఫ్ టైమ్ ఇన్ 1 year ఇన్ విచ్ క్రాస్ విండ్ కాంపోనెంట్ నాట్ గ్రేటర్ దాన్ 25 km/h ఉంటే దాన్ని మనం విండ్ కవరేజ్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడ ఏటీసీ అదేవిధంగా ఐఎల్సి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఏటీసీ మీన్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే మనకు ప్లేన్ మనకు ల్యాండింగ్ కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా టేకాఫ్ కావచ్చు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఐఎల్ఎస్ మీన్స్ ఇంటెలిజెన్స్ ల్యాండింగ్ సిస్టమ్. సో ఈ రెండు కూడా ఇంటర్లింక్ అనమాట. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఏటీసీ, సో ఏదైతే మనకు ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏరోప్లేన్ అనేది ఏటీసీ కంట్రోల్లో ఉంటాయి, అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఉంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ఈజ్ ల్యాండింగ్ వెరీ స్మూత్లీ. సో మనకు ఏటీసీ కంట్రోల్లో ఉంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ల్యాండింగ్ అనేది వెరీ స్మూత్గా ఉంటుందన్నమాట. అండ్ టాంజెన్షియల్ టు రన్వే, సో టాంజెన్షియల్గా మనకు ఈ ఏరోప్లేన్ అనేది ల్యాండింగ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా టాంజెన్షియల్గా ల్యాండింగ్ అవ్వడం వల్ల సో ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ అంటే కొంచెం స్మూత్గా ల్యాండ్ అవుతుంది. సో స్మూత్గా ల్యాండ్ అయిన దానివల్ల, టాంజెన్షియల్గా ల్యాండ్ అయిన దానివల్ల జెర్క్స్ అనేది కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఏటీసీ కంట్రోల్లో ఉంటే. దిస్ ఏటీసీ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ రేడార్. సో ఈ రేడార్ అనేది రేడార్ కంట్రోల్లో మనకు ఏటీసీ అనేది ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఐఎల్ఎస్. సో దీన్నే మనం ఈ టోటల్ ఏదైతే ప్రాసెస్ ఉందో దీన్నే మనం ఇంటెలిజెన్స్ ల్యాండింగ్ సిస్టమ్ అంటాం. ఓకేనా, సో ఇది ఏటీసీ అదేవిధంగా ఐఎల్ఎస్ గురించి. సో మనం ఈ వీడియోలో మనం విండోస్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ అదేవిధంగా హెడ్ విండ్, నెక్స్ట్ క్రాస్ విండ్, నెక్స్ట్ విండ్ కవరేజ్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.